ఏంటమ్మా చుట్టూగా ఉండకుండా నువ్వు చేసే పనులని నా నెత్తి మీద తెచ్చిపెడుతున్నావు. నేను అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? అటు ఇటు చూడమ్మా, చెప్పాను కదమ్మా నీకోసం వెళ్ళానని. వెళ్ళి హజ్జ పారిపోయిన చేసావు. దానికి తోడు నువ్వు బ్రతుకున్నావని కూడా దానికి తెలిసిపోయింది. పొరపాటు అయిపోయిందమ్మా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నానా కనీసం ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు బయటికి రావద్దు. ఈ ఇంటికి అస్సలు రావు. ఆ హజ్జ కళ్ళని నీ మీదే ఉన్నాయి. ఎలాగైనా సరే నువ్వు బ్రతికే ఉన్నావని ప్రూవ్ చేసి నా నాటకాన్ని బయట పెట్టాలని చూస్తుంది. నువ్వు అసలే సింగరోడివి, అమాయకుడివి. దాని చేతికి దొరికావంటే మనం ఆడుతున్న నాటకం మొత్తం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? నేను ఇప్పుడే గోడ దూకానమ్మా. షాక్ ఫోన్ పెట్టేసావమ్మా. పెట్టేసావు. కొంచెం చూసి టెన్షన్ పడుతున్నావు. ఈ నాన్న వచ్చింది చంపి. అటు ఇటు చూస్తున్నారు, ఎవరైనా చూస్తున్నారా ఏంటి? టైం అయిపోతుంది, చదువుకుంటే ఇబ్బంది పడుతున్నావు అని వచ్చిన తర్వాత గట్టి క్లాస్ పోయి పంపించాను. ఓకే అంతే అయిపోయింది. ఆయన ఫోన్ కట్టు. ఆ గోడ